ఈ మధ్య చాలామంది కపుల్స్ పార్ట్నర్తో కలిసి బ్రతకట్లేదండి. వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, ట్రామాతో కలిసి లైఫ్ షేర్ చేసుకుంటున్నారు. ఇది ఎందుకంటున్నానంటే, ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినప్పుడు, కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు అది ఎలా డీల్ చేయాలో తెలియక ఎవ్రీ కాన్వర్జేషన్ ఈజ్ బికమింగ్ ఎ ఫైట్. వాళ్ళని వాళ్ళు రెగ్యులేట్ చేసుకోలేక, నియంత్రించుకోలేక, కంట్రోల్ చేసుకోలేక దే ట్రై టు చేంజ్ ద అదర్ పర్సన్ అండ్ ట్రై టు పేరెంట్ దెమ్. అంటే వాళ్ళ క్లాసులు బీకి వాళ్ళు మారాలని ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళకి పేరెంట్స్ లాగా తయారవుతున్నారు. అట్లాగే లైఫ్లో ఇద్దరికి ఒక షేర్డ్ గోల్ అండ్ పర్పస్ లేకపోయేసరికి ఎవరికి వాళ్ళుగా ఉద్యోగం ఉంది, వంట చేసుకోగలం, బయట తిండి ఉంది, దొరుకుతుంది, సో వాట్ ఈస్ దేర్ టు బి డిపెండెంట్ ఆన్ ద అదర్ పర్సన్ అనే ఫ్లోలో పడి కొట్టుకుపోతున్నారు తప్పితే లైఫ్ని పార్ట్నర్తో షేర్ చేసుకోవాలి, కష్ట సుఖాలు కానీ ఏదైనా సరే అనే ఒక కాన్సెప్ట్లోకి రావట్లేదేమో ఆలోచించండి. అందుకే ఇలాంటి డిఫరెన్సెస్ అన్నీ ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి అనేది నాకు అనిపిస్తుంది. మీరేమంటారు?